షాలోమ్. ఈరోజు రోజ్‌మేరీ యొక్క ఉపయోగాలు, దానిని మనం ఏ విధంగా ఉపయోగించాలి, దీని యొక్క లాభ నష్టాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియోలో చూస్తున్న ఫ్లవర్స్‌ని ఎప్పుడైనా, ఎక్కడైనా చూసినట్టుగా మీకు గుర్తుందా? ఇండియాలో అయితే నేనెప్పుడు చూడలేదు, కానీ ఎక్కువగా పౌడర్స్ పైన, సెంట్ బాటిల్స్ పైన ఈ ఫ్లవర్స్ కనిపిస్తా ఉండేవి. దానిని చూసి ఇవి నాకు తెలియని మొక్కలు కదా! మనకి తెలిసింది మల్లెపూలు, దాని వాసన. దానిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేదాన్ని. అయితే ఇజ్రాయెల్ వచ్చిన తర్వాత ఈ మొక్క విలువ తెలుసుకున్నాను. దాని గురించి మీకు కొన్ని విషయాలు తెలియచేస్తాను. రోజ్‌మేరీకి తెలుగులో ప్రత్యేకమైన పేరు లేదు, కానీ కొన్ని చోట్ల దీని వాసనను బట్టి సుగంధ తులసి వంటి పేర్లతో పోలుస్తా ఉంటారు. రోజ్‌మేరీ అనేది దీనికి సైంటిఫిక్ నేమే చాలా పెద్దగా ఉంది. దాంట్లో ఒక చిన్న పార్ట్ అనమాట రోజ్‌మేరీ. దీన్ని కామన్‌గా రోజ్‌మేరీ అని పిలుస్తాము. ఇది సర్వసాధారణంగా ఎండ ఎక్కువగా, నీరు తక్కువగా ఉండే ప్లేసుల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటది. దీని ఉపయోగాలకొస్తే, దీన్ని వంటలోను, ఆరోగ్యానికి, అందానికి, జుట్టు పెరుగుదలకు కూడా దీన్ని ఉపయోగిస్తారు. వంటల్లో అయితే మాంసాహారపు వంటలు, చికెన్, మటన్, చేపలు, కొన్ని రకాల ఫ్రైస్, కూరగాయల ఫ్రైల్లో కూడా వాసన కోసం ఈ ఆకుల్ని ఉపయోగిస్తారు. సూప్సు, సాస్, బ్రెడ్ వంటి తయారీల్లో కూడా దీనిని ఉపయోగిస్తారు. ఇక ఆరోగ్యానికొస్తే జ్ఞాపకశక్తిని పెంచుతుంది. దీని వాసన పీల్చడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అజీర్ణం, కడుపు మంట అంటే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, ఇన్ఫెక్షన్స్, ఫ్లూ వంటి వ్యాధుల నుండి కాపాడుతుంది. ఎప్పుడైనా గాయమైనప్పుడు గాయం నయం చేయడానికి వీటి ఆకులను ఉపయోగిస్తారు. రోజ్‌మేరీలో యాంటీ ట్యూమర్ లక్షణాలు కలిగి ఉండడం వలన కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధుల కణాలు పెరగకుండా తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి. గుండె జబ్బులు, డయాబెటిస్ టైప్ 2 అంటే షుగర్ వ్యాధి, దీర్ఘకాలికంగా బాధపడుతున్న వాటి నుండి మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. మన మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇక అందానికి వస్తే, వృద్ధాప్యపు ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది. ఇక జుట్టు గురించి అయితే, ప్రస్తుతం జుట్టు పెరుగుదల కోసం రోజ్‌మేరీ ఆయిల్ బాగా ప్రాచుర్యం పొందింది. దీనిని తలకు పట్టించడం వలన రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టు రాలడం తగ్గుతుందని నమ్ముతున్నారు. రోజ్‌మేరీని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. తాజా ఆకులను వంటలలో వేస్తారు. కషాయంలాగా కూడా తీసుకోవచ్చు. రోజ్‌మేరీ టీ తయారు చేసుకోవడానికి తాజా రోజ్‌మేరీ ఆకులను వేడి నీటిలో వేసి ఆరోగ్యకరమైన టీని తయారు చేయవచ్చు. ఎండిన రోజ్‌మేరీ రుచికరమైన వంటలపై వీటిని చల్లుతారు. మీరు తయారు చేసుకునే మసాలా మిశ్రమాలలో కూడా వీటిని వేసుకొనవచ్చు. రోజ్‌మేరీ ఆయిల్ మనకి మార్కెట్‌లో దొరుకుతుంది. దీనిని శ్వాస సంబంధమైన వ్యాధి ఉన్నవారు వేడి నీటిలో కొన్ని చుక్కలు రోజ్‌మేరీ ఆయిల్‌ని వేసి ఆవిరిగా పీల్చుకొనవచ్చు. కొబ్బరి నూనెలో కలిపి చర్మం మసాజ్ లాగా దీనిని ఉపయోగించవచ్చు. బాడీ పెయిన్స్ ఉన్నవారు ఈ విధంగా చేయవచ్చు. ఇక జుట్టు చికిత్స కోసమైతే కొబ్బరి నూనెలోనే ఈ రోజ్‌మేరీ ఆయిల్‌ని కలిపి తలకి పట్టించడం వలన హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఇక వేడి నీటిలో కొన్ని రోజ్‌మేరీ వేసి పుక్కిలిస్తే నోరు ఆరోగ్యకరంగా, శ్వాస తాజాగా ఉంటుంది. రోజ్‌మేరీ ఆయిల్‌ని నేనెలా తయారు చేసుకున్నానో మీకిప్పుడు చెప్తాను. ఎండిన రోజ్‌మేరీలను కొబ్బరి నూనెలో వేసి వారం రోజుల పాటు అట్లానే ఉంచాను. తర్వాత దాని రంగు మారిన తర్వాత యూజ్ చేసుకుంటున్నాను. ఇది కాకుండా
ఫ్రెష్‌గా ఉన్న రోస్‌మేరీలను కొబ్బరి నూనెలో వేసి కాసేపు మరగబెడితే రంగు మారుతుంది. గ్రీన్ కలర్‌లోకొస్తుంది. ఆ తర్వాత దాన్ని వడకట్టి వేరే డబ్బాలో పెట్టుకోవచ్చు. ఈ విధంగా రెండవ పద్ధతిని ఉపయోగించొచ్చు. నేనైతే మొదటి పద్ధతినే ఉపయోగించాను. ఇప్పుడు రోస్‌మేరీలో అధిక మోతాదులో ఉపయోగించడం వలన కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. మోతాదుకు మించి ఉపయోగించినప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఈ సమస్యలు తలెత్తుతాయి. చర్మం, స్కాల్ప్ ఇరిటేషన్. రోస్‌మేరీ ఆయిల్ గానీ, వాటర్ గానీ నేరుగా వాడితే నెత్తి మీద, చర్మం పైన చికాకు, పొడిబారడం, దద్దుర్లకు కారణం కావచ్చు. ఎలర్జీ. కొంతమందికి రోస్‌మేరీ పడకపోవచ్చు. రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. రక్తస్రావం అంటే బ్లీడింగ్ రిస్క్ ఉన్నవారు రోస్‌మేరీ రక్తాన్ని పలచన చేస్తుంది కాబట్టి రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి ఇప్పటికే మెడిసిన్ తీసుకుంటున్న వారు రోస్‌మేరీని ఉపయోగించే ముందు తప్పక వైద్యుని సంప్రదించాలి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఎక్కువ మోతాదులో తీసుకోవడం అంత క్షేమం కాదు. సాధారణంగా చిన్న మొత్తంలో వంటకాలలో ఉపయోగిస్తే అది సురక్షితమే. హై బీపీ ఉన్నవారు రోస్‌మేరీ నీరు గానీ, నూనె వాడడం అంత మంచిది కాదు. ఇవండి రోస్‌మేరీ యొక్క సుగుణాలు, దుష్ప్రభావాలు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.